ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. క్రోధినామ సంవత్సర ఉగాదికి సంబంధించిన విషయాల గురించి మనకి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మంత సూర్యనారాయణ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఈ క్రోధినామ సంవత్సరంలో అసలు మకర రాశి వారికి అండి ఏ విధంగా ఉంటుంది, అలానే రాశి వారికి సంబంధించి కానీ ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం గురించి తెలియచేయండి. బాగుందమ్మా. మకర రాశి వారికి క్రోధనామ సంవత్సరంలో మకర రాశిలో మనం చూస్తే కొన్ని నక్షత్రాలు ఏమొస్తున్నాయంటే ఇక్కడ ధనిష్ట వస్తుంది, శతభిషం వస్తుంది, ఇవన్నీ నక్షత్రాలు వస్తాయి. సో వీళ్ళకి ఆదాయం ఎలా ఉంది, వ్యయం ఎలా ఉంది అంటే 14 భాగంలో ఆదాయం, వ్యయం కూడా 14 భాగాలు కనబడుతుంది. అంటే చాలా అద్భుతం అనుకోవచ్చు. అంటే ఖర్చు అంటే ఇన్కమ్ ఎంత వస్తుందో అంత ఖర్చు కూడా అవుతుంది ఓ రకంగా చూస్తే. కానీ భాగాల దగ్గరకు వచ్చినప్పుడు 14 అంటే టోటల్ అంటే ఎంత రాగాలో అంత ఆదాయం మనకు కనబడుతుంది. ఎవ్రీ మినిట్ దే విల్ గెట్ దే ఎర్నింగ్స్ అంటే ప్రాఫిటబుల్గానే వెళ్తారు. అలాగే ఖర్చు కూడా విపరీతంగా ఖర్చు పెడతారు. సో ఆదాయం, వ్యయం రెండు బాగున్నాయి. అలాగే రాజపూజ్యం 3, అవమానం 1. సో 3 ఆ రాజపూజ్యం ఉంది కాబట్టి ఎప్పుడైతే రాజపూజ్యం బాగుందో డెఫినెట్గా గౌరవపరమైన పరిస్థితుల్లో ఉంటారు వాళ్ళు, కాబట్టి మనం భయపడక్కర్లేదు. సో ఈ రకంగా ఉన్నది కాబట్టి ఆర్థిక బలం అంటే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో విపరీతమైన ఇన్కమ్స్ కనబడతాయి, సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఎక్కువ కనబడతాయి. ఒక ఇన్కమ్ కాదు 2-3 రకాల ఇన్కమ్స్. ఈ మధ్య మేము చూసాం కోవిడ్ టైంలో అట ఒకే వ్యక్తి 3-4 కంపెనీలు పనులు చేస్తుండేవాడట కంప్యూటర్ మీద. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కదా, తెలియదు, అవతల వాళ్ళకి తెలియదు. ఈ కంప్యూటర్ మీద ఈ కంపెనీ, ఆ కంప్యూటర్లో ఆ పని మీద చేస్తుండేవాడు. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే వ్యాపారం కాదు, ఉద్యోగం చేసేవాడు. 3 రకాల ఉద్యోగాలు. అలాగేంటంటే ఆర్థిక బలం చాలా బాగుంటుంది ఉద్యోగస్తులకి, భయపడక్కలేదు. ప్రమోషన్స్ వస్తాయి, ఇంక్రిమెంట్స్ వస్తాయి. అలాగే సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ కూడా పెరుగుతాయి 2-3 రకాలుగా. ఎడిషనల్ వర్క్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇండియాలో వర్క్ చేస్తున్నాం, మనకు ఆన్ సైట్ అమెరికా పంపించారు, అప్పుడు ఈ జీతం వస్తుంది, ఆ జీతం వస్తుంది. అలా ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఏదైనా మకర రాశి వారికి ఈ సంవత్సరం ఓ రకంగా లాటరీ అని చెప్పచ్చు. అలానే ఇప్పుడు వ్యాపారస్తులకి ఏ విధంగా ఉంటుందండి? వ్యాపారస్తులు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. అద్భుతంగా రూపాయి దగ్గర 10 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయండి, 10 రూపాయల దగ్గర 1000 రూపాయలు పెట్టండి. చేసిన వ్యాపారం, చేసిన ఏదైతే ఉందో ఫుడ్ అనుకోండి, ఫార్మ్ అనుకోండి, అయితే ఏ రకరకాల వ్యాపారాలు ఉన్నాయి. ఏ వ్యాపారం చేస్తే దాన్ని మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళండి. టర్నోవర్ పెంచండి. ఆ టర్నోవర్ ఎంత పెంచితే అంత మీకు సేల్స్ అయిపోయి ప్రాఫిట్ కూడా మీకు వచ్చేస్తుంది. అంతేనా? ఆర్థికంగా చూసుకున్నప్పుడు మకర రాశి వారికి 100% సక్సెస్ఫుల్గా కనబడుతుంది సంవత్సరం. స్టాక్ మార్కెట్ ఎలా ఉంటుంది? స్టాక్ మీద మనం స్టీల్, ఐరన్ మీద వెళ్ళాలి, ట్రేడింగ్ చేసుకోవాలి. గోల్డ్ మీద కూడా వెళ్ళచ్చు, కాపర్ మీద కూడా ట్రేడింగ్ చేయొచ్చు, సక్సెస్ఫుల్ ఉంటుంది. నెంబర్ 9 లక్కీగా కూడా పనిచేస్తుంది వీటి కొంతవరకు. ఆ విధంగా కూడా కొంత ఆలోచించి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇప్పుడు వివాహం విషయానికి వస్తే భార్యాభర్తల మధ్య సంబంధం కానీ సంతానం పరంగా చూసుకుంటే ఎలా ఉంటుందండి? వివాహము అనే విషయానికి వచ్చేసరికి ఏంటంటే కుటుంబ స్థానంలో శనీశ్వరుడు కూర్చున్నాడు. సప్తమంలో ఎటువంటి పాపగ్రహాలు లేవు, ఉండవు కూడాను. కానీ గురువు యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి గురువు 9వ భావంతో ఈ రాశిని చూస్తున్నాడు. ఎప్పటి నుండి? మే 1 నుండి సంవత్సరం అంతా అలాగే చూస్తాడు. గురు దృష్టి పడింది కాబట్టి చిరాకులు, పరాకులు, కోర్టు వరకు వెళ్ళిన విషయాలు కూడా సెటిల్ అయిపోతాయి. అవుట్ ఆఫ్ కోర్టు వేలోనే మళ్ళీ ఇద్దరు కలిసిపోతారు. కొన్ని కేసెస్ ఎలాగుంటాయంటే గొడవలు ఎక్కువయ్యి కోర్టులో తేల్చుకుందాం అనే రకంగా వెళ్ళిన వైఫ్ అండ్ హస్బెండ్ యొక్క మధ్య ఉన్న తగాదాలు ఏవైతే ఉన్నాయో అది మళ్ళీ రిపోర్ట్ వెనక్కి వచ్చి ఎవరో మధ్యవర్తితో మాట్లాడడం వల్ల, సమన్వయపరచడం వల్ల మళ్ళీ సెటిల్మెంట్ అయ్యి చక్కగా బాగుంటుంది అని చెప్పడానికి అవకాశం ఉంది వీళ్ళకి. ఇప్పుడు వ్యవసాయం ఎలా ఉంటుందండి రాశి వారికి ఈ సంవత్సరం? వ్యవసాయం నల్ల మట్టి మీద ఏది పండించినా అది చక్కగా వీళ్ళ పంట బ్రహ్మాండంగా పండుతుంది. అది ఏది నల్ల మట్టి మీద ఏది పండించినా కూడా ప్రాఫిటబుల్గా ఉంటుంది. అది కౌలుకి ఇవ్వక్కర్లేదు, వాళ్ళ సొంతం కూడా పండించుకోవచ్చు, చక్కటి ఆదాయం వస్తుందని చెప్తాం. ఇప్పుడు విద్యార్థులకు అండి విదేశాలకి వెళ్ళాలనుకుంటారు, అక్కడ ఉన్న వాళ్ళకి, సెటిల్ అయిన వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది అసలు? ఈ మకర రాశి యొక్క పిల్లలు ఎవరైతే ఉంటారో, ఆ మకర రాశిలో పుట్టిన వాళ్ళ పిల్లలు, సంతానం ఎవరైతే ఉంటారో వాళ్ళకి అద్భుతంగా అనుకూలంగా అన్నీ ఉన్నాయి. వాళ్ళు ఎక్కడ విదేశాలకి చదువుకోవాలంటే చదువుకోవచ్చు. అక్కడ మకర రాశిలో పుట్టిన విద్యార్థులే ఉన్నారనుకుంటాం, వాళ్ళు కూడా చదువుకోవడానికి అన్ని రకాల అనుకూలత ఉంది విదేశాలకు వెళ్ళి. కానీ మకర రాశిలో పుట్టిన వాళ్ళు ఉద్యోగరీత్యా వెళ్ళాలనుకున్నప్పుడు మాత్రం అనుగ్రహం అయితే ఉంటుంది. కానీ ఈ సంవత్సరం అనుకున్నంత శాలరీ మీరు అంటారు చూసారు, ఇన్కమ్ ఏదైతే ఉంటే విదేశాలు దొరక కొంత ఇబ్బంది పడే అవకాశం అయితే బాగా. రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉంటుందండి? రియల్ ఎస్టేట్ రంగం మకర రాశి వాళ్ళు కొంచెం బలహీనంగానే ఉంటారు ఇన్ జనరల్గా కూడాను. సో ఈ సంవత్సరం
ఆదాయం ఏమి బాగున్నాయి కాబట్టి ఇన్వెస్ట్మెంట్ బాగానే ఉంటుంది. రిజల్ట్ మాత్రం ఇయర్ ఎండింగ్లో బాగా వస్తుంది చెప్పడానికి అవకాశం అంటే ఈ రాశి వారికి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయండి? ఉంటాయమ్మా. ఆరోగ్య సమస్యలు అంటే ఇక్కడ మనకు శనీశ్వరుడు ఏళ్ళనాటి శని యొక్క ప్రభావం ఇంకా కొంత ఉంది కాబట్టి ఇది ఎగ్జిట్ పార్ట్ ఆఫ్ బాడీలో చూపిస్తుంది. స్ట్రెస్ ఇస్తుందన్నమాట. స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతాయి. సో దాని మూలాన ఏంటంటే దిగువ భాగం ఎగ్జిట్ పార్ట్లో అంటే యూరినల్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివన్నీ వచ్చే అవకాశం ఉంటాయి కాబట్టి అలాగే గ్యాస్ట్రిక్ ఇష్యూ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దానికి కావాల్సిన ప్రక్రియ చేసుకుపోతే సరిపోతుంది చెప్పారు. అంటే ఈ రాశి వారికి ఎలాంటి పరిహారం చేసుకోవాలండి అసలు? పరిహారం దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ గురువు యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి ఏలినాడు శని ప్రభావం కూడా కనిపిస్తున్నాం కాబట్టి శనీశ్వరుడికి కంటే మనకు ఈశ్వరుడికి అభిషేకం చేయడం చాలా అవసరం పడుతుంది. ఈశ్వరుడికి మనం నమ్మకం చమకం వృద్ధంతో ఏదో ఒక దీంతో పంచసూక్తాలను అభిషేకం చేసుకుని నెలకు ఒకసారైనా అభిషేకం చేసి ఆ తీర్థాన్ని తీసుకోవడం ప్రయత్నం చేస్తే బాగుంటుంది. లేదు మాకు అలా కుదరదంటే ఇంట్లో చిన్న శివలింగాలు అడిగి పెట్టుకుని స్ఫటికలింగాలు అడిగి ఒక ప్లేట్లో ఓం నమ శివాయ పంచాక్షరి మహామంత్రంతో చేస్తూ ఆ తీర్థాన్ని రోజు తీసుకున్నప్పుడు అది బాగానే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఈ రాశ్యాధిపతి కుజుడు మనకి సంవత్సరానికి ఉన్న క్రోధనామ సంవత్సరానికి అధిపతి రాజు ఏమో కుజుడు. ఆ కుజుడికి ఈ రాశ్యాధిపతి శనికి పడదు. ఈయన మంత్రి, ఆయన రాజు ఈ సంవత్సరం. సో ఈయన మంత్రిగా ఏ సలహాలు ఇచ్చినా ఆ కుజుడు అనేవాడు ఒప్పుకోడు, పడదు కాబట్టి. సో వీళ్ళిద్దరి మధ్య గొడవలు అవుతూనే ఉంటాయి. సో ఆ గొడవల్లో ఏంటవుతుందంటే మనం అక్కడ కుజుడిని చల్లబరచాలంటే అభిషేకమే చేయాలి. సో అభిషేకం చేసుకుని వెళ్తే ఈయన మాట నెగ్గుతుంది మకర రాశి వారికి. లేకపోతే అవతల వాడి మాట వీరు వినవలసి వస్తుంది. లాభాలు వస్తే ఆర్థిక బలం పెరుగుతుంది, అన్నీ బాగుంటాయి. ఎవరు మాట వింటారా అనే విషయానికి వచ్చినప్పుడు మన మాట నెగ్గాలి అనుకుంటే మాత్రం అభిషేకం చేసుకుంటూ వెళ్తే అవతల కుజుడు యొక్క అగ్నితత్వం తగ్గుతుంది. మన రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతాం. చాలా చక్కగా తెలియజేస్తారండి, ధన్యవాదాలు. శుభం బియాత్. చూసారు కదండి, క్రోధీనామ సంవత్సరంలో మకర రాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుంది, అలానే ఈ రాశి వారికి సంబంధించిన పరిహారాలు గురువుగారు మనకు తెలియజేశారు కదా. అలానే మీ జాతకానికి సంబంధించి కానీ మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి ఎలాంటి విషయాలైనా మీరు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురువుగారిని సంప్రదించవచ్చు. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.